తాళిబొట్టు కడితే వివాహమైనట్లు కాదు. వివాహం అంటే భర్తకు భార్య, భార్యకు భర్త, ఒకరి మాట ఒకరు వినడం. సప్తపది అయితేనే వివాహమైనట్లు. సప్తపది అంటే ఏమిటి? శుభమస్తు. సఖా సప్తపదా భవ సఖాయౌ సప్తపదా బభూవ సఖ్యం తే గమే జగుం సఖ్యాత్తే మాయోషగుం. ఇట్లాగున చెబితే అతి దీర్ఘమైన మంత్రం అవుతుంది ఇది. వివాహ వేడుకలలో రమణీయమైన ఘట్టం సప్తపది. భారతీయ వివాహ చట్టం ఇండియన్ పీనల్ కోడ్లో రాజ్యాంగ నియమాలకు అనుకూలంగా చట్ట పరిధిలో వివాహం అంటే ఏమిటి అనే నిర్వచనం చేసినప్పుడు చట్టం లా ప్రకారం తాళిబొట్టు కడితే వివాహమైనట్లు కాదు, తలంబ్రాలు పోసుకుంటే కూడా వివాహమైనట్లు కాదు, సప్తపది అయితేనే వివాహమైనట్లు. సప్తపది అంటే ఏమిటి? సినిమా మాయాజాలంలో తాళిబొట్టు అద్భుతం, తాళిబొట్టు కడితే ఇక ఆ అమ్మాయి ఇతడికి ఇల్లాలు, ఇతడు ఆ అమ్మాయికి భర్త అనేటటువంటి లౌకిక విషయాన్ని మన బుర్రలో ఎక్కించేశారు సినీ పండితులు. కానీ చట్టం ప్రకారంగా సప్తపది, సాత్ ఫేరే అయితేనే వివాహమైనట్లు అని చట్టం చెబుతుంది. సఖా సప్తపదా భవ సఖాయౌ సప్తపదా బభూవ సఖ్యం తే గమే జగం. అగ్ని సాక్షిగా అగ్నికి ఉత్తరం వైపున అనేక రకాల పండితులు అనేక రకాల ఆధునిక అలంకరణలతో వస్త్రం పరచి 7 కుప్పలు బియ్యం రాసులు పోసి 7 వక్కలు ఆ రాసులపైన ఉంచి ఆ పిదప అబ్బాయి వెనక అమ్మాయి అడుగులో అడుగు వేస్తున్నట్లుగా ఆ 7 వక్కలను త్రొక్కిస్తూ ఏకమిషే విష్ణుస్త్వాన్వేతు ద్వే ఊర్జే త్రీణి వ్రతాయ చత్వారి మాజో భవాయ మంత్రాలు చెబుతూ ఉంటారు. ఏకపదే విష్ణుస్త్వాన్వేతు ద్వే ఊర్జే త్రీణి వ్రతాయ చత్వారి మాయో భవాయ పంచపశుభ్య షడ్ఋతుభ్య సప్త సప్తభ్యో హోత్రాభ్యో విష్ణుస్త్వాన్వేతు అంటూ చెబుతూ ఉంటారు. 7 అడుగుల సంబంధం ఇది, 7 జన్మల సంబంధం ఇది, 7 కాలాలకు సంబంధించిన జీవితానుబంధం ఇది అన్నట్టు మరణిస్తే కూడా 7 కట్ల సవారీతో ఆ చివరి వాహనాన్ని 7 కట్లతో బంధిస్తారు. విశాల విశ్వమంతా కూడా 7 సంఖ్యతో ముడిపడి ఉంటుంది. 7 లోకాల క్రింద అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళములు 7 లోకములు పైన భూ భువ శుభ మహా తపహ జన సత్యములు 7 పైన ఇలా 7తో ముడిపడేటటువంటి ఈ బంధంలో తండ్రి తాత ముత్తాత గతకాలం గురు, ప్రస్తుతంలో ఉండే ఈ వరుడు, భావిలో రాబోయే కొడుకు మనమడు మునిమనమడు 7 తరాలకు ప్రాతినిధ్యం. ఈ 7కి ఉండే అనుబంధం ఏమిటి అంటే ఈ మంత్రార్థాన్ని మనం గమనిస్తే వియన్ మండలంలో గోక్షీర మండలంలో ఉండేటటువంటి నక్షత్రాల కదలికలు ఒక ఆవు వెంట దూడ నడుచుతూ ఉన్నట్లుగా ఆ దూడ ఆనందంతో గంతులు వేస్తూ ఉంటే ఏకమిషే విష్ణుస్త్వాన్వేతు ద్వే ఊర్జే త్రీణి వ్రతాయ ఇట్లాగున ఆ మంత్రార్థం ఉంటుంది. కానీ వివాహంలో మనం వినియోగించేటటువంటి ఈ సందర్భావసరాన్ని అనుసరించి గమనిస్తే వివాహం అంటే భర్తకు భార్య, భార్యకు భర్త, ఒకరి మాట ఒకరు వినడం, సత్సంతానం కలగడం. ప్రజాజై గృహమేధినాం రఘువంశ మహాకావ్య జ్ఞాపకం కాళిదాస మహాకవి. సత్సంతానం కలగడం, ఆ పిదప వంశాభివృద్ధితో పాటుగా పశు సంపద, దేశ సంపద, సమగ్రత, రక్షణ, ధీరత్వం, కౌటుంబిక జీవనం, ఆధ్యాత్మిక వాతావరణం ఈ 7 కూడా మనకు వనగూరాలి అనేటటువంటి సంకల్పంతో వివాహములో అత్యంత ప్రధానమైనటువంటి ఘట్టం సప్తపది. క్రమేణా ఆచారాలలో అడుగున మడుగున పడిపోయి పోకచక్కలను తొక్కించడంలాగా మారిపోయింది. పోకచక్కలు కేవలం ఒక గుర్తు కోసం మాత్రమే కానీ అవి ప్రధానమైనవి కావు.
తాళిబొట్టు అంత్య ప్రధానమైనది కాదు. నీలలోహితే భవత కృత్వా శక్తిర్వ్యజ్యతే. వివాహం అంటే నల్లపూసలు ధరింపజేయడం, అంతేకాని అది ప్రధానమైన ఘట్టం కాదు. కానీ కాలక్రమేణా ఏవి ప్రధానమో అవి అప్రధానంగా తెరమరుగున పడిపోతున్నాయి. అలాంటి వాటిల్లో ఒకటి సప్తపది. 7 అడుగులు కలిసి నడిస్తే వారు వీరవుతారు, వీరు వారవుతారు అన్న సామెత మనం విన్నాంగా. ఎవరో ఒక అమ్మాయి, ఎవరో ఒక అబ్బాయి స్నేహితులు కళాశాలలో చదువుకుంటున్నారు. ఆ 7 అడుగులు, ఈ అమ్మాయి 7 అడుగులు కలిసి నడవగా మనం కలిసి నడిచేశాంగా అని వేళాకోళంగా కూడా మాట్లాడుకునేటటువంటి స్థాయికి పడిపోతున్నది. ఈ ప్రమాణాలన్నీ కూడా గమనిస్తే అంతరార్థం తెలుసుకుందాం. సత్యపూర్వకంగా ప్రయాణం చేసే ప్రయత్నం చేద్దాం. సప్తపది ఇంత పవిత్రమైనది. పోకచక్కలు తొక్కడం కాదు సుమా, అది కేవలం గుర్తు కోసమే. ప్రధానమైనది కలిసి ఉందాం, కలిసి జీవిద్దాం, కలిసి ప్రయాణిద్దాం, కలిసి సత్సంతానం పొందుదాం, కలిసి వంశాభివృద్ధి చేద్దాం, కలిసి పశు సంపదను, దేశ సంపదను, దేశ భద్రతను కాపాడుతాం, భావితరాలకు స్ఫూర్తిదాయకంగా జీవితాన్ని గడుపుదాం. ఈ 7 ప్రమాణాలతో ముడిపడ్డదే సప్తపది. ప్రమాణాలతో జీవిద్దాం, అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. వెంకటరమణయ్య గారి పెద్దబ్బాయి కాకునూరు సూర్యనారాయణమూర్తి. శుభమస్తు.